యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చదనని చెప్పగా అతడు తనకు ప్రత్యక్షమైన యెహోవాకు ఒక బలిపీఠమును కట్టెను. అక్కడి నుండి అతడు బయలుదేరి బేతేలుకు తూర్పున కొండకు చేరి పడమటనున్న బేతేలునకు తూర్పునున్న హాయికి మధ్య గుడారం వేసి అక్కడ యెహోవాకు బలిపీఠమును కట్టి యెహోవా నామమున ప్రార్థన చేసెను. స్తోత్రం చెప్పండి ఒకసారి, మళ్ళొకసారి గట్టిగా స్తోత్రం. అబ్రాహాము దేవుడు చెప్పినట్టు వెళ్తున్నాడు, దేవుని మాటకు లోబడి. ఎందుకు తెలుసా? నిన్ను ఆశీర్వదిస్తానని దేవుడు చెప్పినప్పుడు ఆయన మాట కూడా మనం వినాలి, ఆయన చూపిన దారిలోనికి వెళ్ళాలి. అప్పుడు అబ్రాహాము ఏం చేశాడంటే దేవుడు చెప్పినట్టు వెళ్తున్నాడు. వెళ్ళినప్పుడు బలిపీఠం కట్టాడు. బలిపీఠం కట్టి దేవుని నామంలో ప్రార్థన చేయటం మొదలుపెట్టాడు. స్తోత్రం చెప్పాలి. మళ్ళా బలిపీఠం దేనికి సదృశ్యం అంటే, అయ్యా ఇదిగో నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నా, నా ఇష్టాన్ని నీ చేతిలో పెడుతున్నా. నా ఇష్టం కాదయ్యా, నేను ఆశీర్వదించబడాలంటే నీ ఇష్టమే సిద్ధించునుగాక. గట్టిగా స్తోత్రం. బలిపీఠము గట్టి యెహోవా నామమున ప్రార్థన చేశాడు. ఈరోజు పిల్లరా, దేవుడు మనల్ని ఆశీర్వదించాలి, అభివృద్ధి పరచాలి అంటే మనం చేయగలిగింది ఏంటంటే దేవుని మాటకు లోబడి బ్రతకాలి. రెండవది బలిపీఠం కట్టి ప్రార్థన చేయాలి. బలిపీఠం ఇప్పుడు ఎక్కడ కడదాం? ఇది బలిపీఠం కదా, ఈ బలిపీఠం అంటారు. బలిపీఠం అంటే ఏంటో తెలుసా? దీని మీద నుంచున్నవాడు, దీని దగ్గర ప్రసంగం చేస్తున్నవాడు, ఈ బలిపీఠం ఎక్కినవాడు, ఇదిగో నేను దేవునికి ఇష్టంగా ఉండడానికి నన్ను నేను అప్పగించుకున్నా, నాలో నా జీవితము దేవుని చిత్తమే సిద్ధించునుగాక, దేవుని ఉద్దేశాలను ప్రకారం నేను బ్రతుకుతున్నాను, నేను బ్రతుకుతూ ఇదిగో ఏం బోధించమన్నాడో దాన్ని బోధిస్తున్నానని అర్థం. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా చెప్పాలండి, చేతులెత్తేనే హల్లెలూయా. బలిపీఠము దేనికంటే దహన బలిగా. నా జీవితాన్ని నీ చేతిలో పెడుతున్నానయ్యా, నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నావు, పిలిచావు, ఇదిగో నువ్వు చెప్పినట్టు నేను వస్తున్నానయ్యా, ఇదిగో నీ చిత్తము నీ ఇష్టము నా జీవితంలో నెరవేర్చు. నా ఇష్టాలు నా కోరికలన్నీ ఇదిగో బలిపీఠం మీద పెడుతున్నా, వాటిని తొలగించి నేను ఆశీర్వదించబడాలంటే నీ చిత్తమే సిద్ధించునుగాక అని ప్రార్థన చేశాడు. హల్లెలూయా. అందుకే భక్తుడు కూడా ఒక పాట రాశాడు. సరే, ఇప్పుడు పాట పడడానికి సమయం లేదు. ఈరోజు మరి దేవుని చిత్త ప్రకారం వెళ్తున్న మనం కూడా బలిపీఠం కట్టాలి. మన జీవితాన్ని ఎప్పటికప్పుడు ప్రార్థన ద్వారా మన ఇష్టాలు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నవి ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని తొలగించుకొని, ప్రభువా నువ్వు చెప్పినట్లుగా బ్రతుకుతా, నీ ఉద్దేశ ప్రకారం నన్ను నడిపించు ప్రభువా అని ఎవరైతే ప్రతినిత్యము బలిపీఠము కట్టి ప్రార్థన చేస్తుంటారో వారిని దేవుడు నడిపించి ఆశీర్వదిస్తాడు. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా. వెళ్ళిన ప్రతి చోట గుడారం వేస్తున్నాడు, బలిపీఠం కడుతున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. బలిపీఠం దేనికి సాదృశ్యం అంటే, ఇక నీ ఇష్టమే నా జీవితంలో సిద్ధించునుగాక. హల్లెలూయా. ఈరోజు ప్రియులారా, దేవుని ఎరిగి దేవుని చేత ఆశీర్వదించబడాలి అనుకుంటున్న మనం మన జీవితాలు ఎప్పటికప్పుడు బలిపీఠం కట్టి, అనగా మన జీవితాన్ని ప్రభువుకు అర్పించి, నీ చిత్తము నీ ఇష్టము ప్రకారం వస్తున్నాను ప్రభువా అని ఎప్పటికప్పుడు ప్రభువుకు తెలియజేస్తే ప్రభు వారిని నడిపిస్తాడు. అయితే ఏమైందంటే ప్రభు నడిపిస్తున్నాడు. అక్కడ చూస్తే 10వ వచనంలో అప్పుడు దేశంలో కరువు వచ్చాను. ఏమొచ్చిందండి? ఆ కరువు కూడా ఎట్టుందంటే, ఆ దేశంలో కరువు భారముగా ఉన్నందున, భారముగా కరువు ఉంది. అప్పుడు ఏం చేశాడు అబ్రహాము? ఎక్కడికి వెళ్ళినా బలిపీఠం కట్టి ప్రభువా నీ ఇష్టమే నీ ఉద్దేశమే అన్నవాడు అప్పుడు కూడా ప్రభువుని అడగాలి కదా. స్తోత్రం. గట్టిగా హల్లెలూయా అడగాలి కదా. ప్రభువా మరి పిలిచావు, కరువు వచ్చింది, ఆ కరువు కూడా భారంగా ఉంది, ఈ కరువు తీర్చగలవాడవు నీవు, నా జీవితాన్ని బాగు చేయగలవాడవు నీవు, నన్ను పిలిచిన వాడవు, నాకు సమృద్ధినిచ్చేవాడవు నీవు, ఎలాగైనా నువ్వు నన్ను పోషించుకుంటావు, ఈ కరువు ఏంటి, నన్ను గొప్పవాడిగా చేస్తానన్నావు అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి కదా. కరువు రాగానే ఏమైందంటే అటు ఇటు చూసాడు, అందరూ ఐగుప్తుకి వెళ్తున్నారు, ఆహారం ఉందని తాను కూడా ఐగుప్తుకి బయలుదేరాడు. ఐగుప్తుకి బయలుదేరి అక్కడికి వెళ్తే అక్కడ అవమానం అయిపోయింది. తన భార్యను రాజు తీసుకెళ్ళాడు, అక్కడంతా గందరగోళం అయిపోయింది. తర్వాత మళ్ళా ప్రార్థన చేయగా దేవుడు మొర్ర విని తన భార్యను పంపించాడు. ఎక్కడికి వచ్చాడంటే సరాసరి మరలా ఎక్కడ బలిపీఠం కట్టాడు ఆడకొచ్చి, ప్రభువా తప్పు అయిపోయిందయ్యా, తొలగిపోయి కరువు అని పరిస్థితులను బట్టి నీకు దూరం అయ్యాను, నిన్ను అడగకుండా